రేపు చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మళ్ళీ తిరిగి తాడేపల్లి నివాసానికి 9 గంటల ప్రాంతంలో చేరుకుంటారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి నుండి ఆయన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? డెఫినెట్ గా రేపు తిరుమలలో దర్శనం అనంతరం ఆయన నివాసానికి వస్తారు. వచ్చిన తర్వాత ఏదైతే నేతలందరినీ కూడా కలుస్తారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రేపు కాబట్టి పార్టీ నేతలు ఎమ్మెల్యేలకి సమయం కేటాయిస్తారు. అయితే ఆయన ఉదయం అంతా కూడా నేతలతో మాట్లాడిన తర్వాత ఆయన సాయంత్రం అయితే సచివాలయానికి వెళ్తున్నారు. ఎందుకంటే మొదటగా సచివాలయానికి వెళ్లడానికి 2-3 రోజులు సమయం పట్టిద్దని భావించారు. కానీ రేపు మంచి రోజు కావడంతో రేపు సాయంత్రం 4:41 ఆయన సచివాలయంలో వెళ్లబోతున్నారు. సచివాలయం వెళ్లి తన ఛాంబర్ లో ఆసీనులు అవబోతున్నారు. అక్కడి నుంచి పరిపాలన పరుగులు పెట్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కావచ్చు, రాజధాని రైతులు కావచ్చు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు చంద్రబాబుని 10 గంటలకి నివాసానికి వచ్చాక ఈ ఎమ్మెల్యేలంతా కూడా కలిసే అవకాశం ఉంది. ఇక నుంచి సాధారణ పరిపాలనపై దృష్టి పెట్టబోతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా ఆయా నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ఉంటూ ఉంటుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు, ముఖ్యమంత్రి నుంచి సహాయం పొందేందుకు ఎమ్మెల్యేలకి అన్ని అర్హతలు ఉంటాయి. ఆ విధంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునే విధంగా కూడా ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఎమ్మెల్యేలంతా కూడా, ఎందుకంటే భారీ ఎత్తున ఈసారి టీడీపీ నుంచి కావచ్చు, మిత్రపక్షాల నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. అందువల్ల వారి సమస్యలన్నింటినీ చంద్రబాబుకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి అయితే చంద్రబాబు ఎమ్మెల్యేలు కూడా కలవబోతున్నారు. అయితే 4:41 ఆయన బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి కూడా ఆయన ఏ ఫైల్స్ మీద సంతకాలు చేయబోతున్నారు, అక్కడ నుండి ఆయన ఏం చేయబోతున్నారు, రేపు అక్కడి నుండి స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది 4 గంటల నుండి? అంటే ధనలక్ష్మి రేపు 4:41 ఆయన సచివాలయం వెళ్తారు. సచివాలయంలో ముఖ్యంగా అక్కడ ఆనవాయితీగా ఉంటుంది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఉద్యోగులంతా కూడా ఘన స్వాగతం పలుకుతారు. వారికి ఉద్యోగులంతా ఘన స్వాగతం పలి వారి సమస్యల్ని విన్నవించుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలకడం అనేది వారికి ఆనవాయితీగా ఉంటుంది. అయితే రేపు రాజధాని రైతులు కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి రాజధాని ప్రాంతం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ రైతాంగం అంతా కూడా, రాజధాని రైతులంతా కూడా చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో, ఎప్పుడు తమకి పాత రోజులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు ఏదైతే ఛాంబర్ లో ఆయన బాధ్యతలు చేపట్టాక ముందుగా డిఎస్సీపై ఆయన సంతకాలు పెట్టాలని చెప్పి డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు చంద్రబాబు. ఎందుకంటే ఎన్నికల హామీ ఆయన ఇచ్చి ఉన్నారు, డిఎస్సీపై తొలి సంతకం చేస్తానని. అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్, ఎందుకంటే ఒక రకంగా టీడీపీ విజయానికి దోహదపడిన 3-4 అంశాల్లో డెఫినెట్ గా ఇది ప్రధానంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 2-3 అంశాల్లో ఇవి ప్రధానంగా ఉంటుంది. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది చాలా కీలకమైన అంశంగా పరిగణిస్తున్నారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దుపై సంతకం పెట్టబోతున్నారు. మూడోది సామాజిక పింఛను, ఏదైతే 4,000 వరకు సామాజిక పింఛను పెంచబోతున్నారు. 4,000కు పెంచుతూ ఆ ఫైలు పై సంతకం చేయబోతున్నారు. అదేవిధంగా స్కిల్ సెన్సెస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, సంతకాలు కూడా పెట్టబోతున్నారు. అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. వీటిపై సంతకాలు చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు తాను ఎన్నికలకి ఏవైతే హామీలు ఇచ్చారో కూటమి తరపున అవన్నీ కూడా హామీలు ఇస్తామని చెప్తున్నారు. రేపు కీలక అంశాలు మొదటగా చెప్పారు, ఆర్డర్లో చెప్పారు ఆయన 1, 2, 3 అని. ఆ 1, 2, 3ని ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. అవి అమలు చేస్తామని రేపు సాయంత్రం 4:41 గంటలకు వెళ్లిన తర్వాత ఆయన సంతకాలు పెట్టబోతున్నాడు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా రేపు ఎడితిరిగి ఉద్యోగ సంఘాలందరూ కూడా కలుస్తారు. కాబట్టి వారి సమస్యలను కూడా విని వాటికి సంబంధించి కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ధనలక్ష్మి, రవిచంద్ర, ప్రస్తుతం మంత్రులంతా కూడా సీఎం నివాసంలోనే ఉన్నారు. మరోపక్క సీఎం తిరుపతికి బయలుదేరే అవకాశాలున్నాయి రాత్రి. ఈ నేపథ్యంలో మరి పోర్ట్ఫోలియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ రోజే ప్రకటించే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? అంటే చంద్రబాబు మరి కాసేపట్లో ఆయన బయలుదేరి వెళ్తున్నారు. ఆయన తిరుపతి బయలుదేరి వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుపతికి బయలుదేరి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేబినెట్ కు సంబంధించిన శాఖలు, ఏ శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు అనేది కొద్దిసేపటి క్రితమే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులకి వారికి జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. మొదటిసారిగా మంత్రులైనందుకు వారిని అందరిని పిలిచి కొన్ని జాగ్రత్తలు, కొన్ని సలహాలు, కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వారికి సంబంధించిన శాఖలు కూడా కొంత సూచాయిగా చెప్పే అవకాశం ఉంది. అధికారికంగా చంద్రబాబు తిరుపతి పర్యటన బయలుదేరి వెళ్లే ముందు అధికారికంగా అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రులకు సంబంధించిన కీలక ప్రకటన మరి కాసేపట్లో రాబోతుంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ రవిచంద్.